హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. ర్యాండమ్ లాగ్ అని చెప్పొచ్చు. 4 డేస్ లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తాను. అక్కడక్కడ షూట్ చేశాను, కంటిన్యూగా అయితే షూట్ చేయలేదు. ఇక్కడ ఉజ్వల్ నాకు మార్నింగే ఒక టాస్క్ ఇచ్చాడనమాట. ఏంటంటే ఇది వాటర్ క్యాన్ని కట్ చేసి ఇవ్వమని చెప్పి, ఎందుకంటే దీంట్లో చెట్లు నాటాలంట. ఇది వాటర్ క్యాన్ పాడైపోయి ఉండింది యూజ్ చేయకుండా. దాంట్లో చెట్లు నాటుతానమ్మా అని చెప్పేసి అన్నాడు. అది కట్ చేసి ఇవ్వమంటే కట్ చేయిస్తా ఉన్నాను. ఇది ఆ రోజు ఈవినింగ్. ఎందుకో తెలియదు, ఈ మధ్య ఖుషీకి సడన్గా ఫీవర్ వస్తుంది, తగ్గుతుంది. ఒకసారి డాక్టర్కి చూపిద్దాము, ఎందుకు ఇలా వస్తుంది కంటిన్యూగా ఫీవర్ అనేసి హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఇది శ్వేత హాస్పిటల్ అనమాట. ఏఆర్ రెడ్డి సారు చూస్తారు, చాలా బాగా చూస్తారు. మేము చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని ఇక్కడే చూపించుకుంటామన్నమాట. చాలా బాగా చూస్తారు సార్ అయితే. ఫైనలీ డాక్టర్కి చూపించుకునేసి ఇంటికి అయితే వచ్చేసాము. పాపం చూసారా, పడుకొనే ఉంది, అస్సలు అవ్వలేదు. నిద్ర లేపి టిఫిన్ తినిపిస్తాను. ఒక హాఫ్ ఇడ్లీ కూడా తినలేదు పాపము. బలవంతంగా పెట్టాను, ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా అనేసి. వద్దు అంటానే తినింది. సరే పడుకునేసింది. ఆ రోజు అదే షూట్ చేశాను, పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నిద్ర లేపి ఇడ్లీ పెట్టించాను, ఇద్దరికి తింటా ఉన్నారు. నేను కూడా ఇడ్లీ పెట్టుకొని తింటా ఉన్నాను మార్నింగ్ 10కి అనమాట. ఆ రోజు ఈవినింగ్ ఎందుకో తెలియదు, నాకు బయట వెళ్ళాలి అని అనిపించింది, టీ తాగుదాము అని. అందుకనేసని మోహనాన్ని అడిగితే ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారనమాట, ఆంధ్ర స్పైస్ అనేసి. ఇంతకుముందు రెస్టారెంట్ ఉండింది, ఇప్పుడు దాన్ని రెనోవేషన్ చేసి టిఫిన్ కమ్ రెస్టారెంట్ లాగా చేశారనమాట. ఎలా ఉంటుంది ఏమి ఒకసారి ట్రై చేద్దాము అనేసి మోహన ఇక్కడికి తీసుకొచ్చారు. నేనైతే టీ అడిగాను, మోహన టిఫిన్ కూడా చేద్దాము అనేసి అనేకుందికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఖుషి చూసారా, నేను కూడా వస్తాను అని చెప్పి ఒకటే ఏడుపు మాతో. సరేనని తీసుకొని వచ్చాము. ఇక్కడ టిఫిన్ అయితే ఆర్డర్ చేశాడు. అది జస్ట్ 1 దోశనే ఆర్డర్ చేశాడు, ఎందుకంటే నాకు టీ కోసమే వచ్చాను, నేను టిఫిన్ కోసం రాలేదని చెప్తే సరే ట్రై చేద్దామనేసి దోశ ట్రై చేస్తే 80 రూపీస్ అనమాట. ఆ దోశ పెద్దగా టేస్ట్ అయితే లేదు, ఓకేగా ఉన్నింది. టీ తాగేసి ఆ సింగిల్ దోశ తినేసి బయలుదేరేసాము. చాలా రోజులైంది మోహనాతో ఈ విధంగా బైక్ మీద నైట్ రైడ్ వెళ్ళి. అందుకనేసి అడిగితే ఖుషి కూడా మాతో వచ్చింది. జస్ట్ అలా జరిగింది ఆ డే అయితే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, 11 o'clockకి. చెప్పాను కదండి, ఇది ర్యాండమ్ లాగు. అక్కడెక్కడ షూట్ చేశాను, కంటిన్యూగా అయితే షూట్ చేయలేదు. ఇప్పుడు మేము సినిమాకి అయితే వెళ్తా ఉన్నాము. వీళ్ళకి హాలిడేస్ కూడా అయిపోవచ్చేసాయి. ఉజ్వల్ మూవీకి బుక్ చేయి డాడీ అని అంటే మోహన టికెట్స్ అయితే బుక్ చేశాడు. అది కూడా మార్నింగ్ షోకే దొరికాయన్నమాట. అందుకనేసని వెళ్తా ఉన్నాము. ఇంతటికి ఏ మూవీకి అని చెప్పలేదు కదండి, గేమ్ చేంజర్కి వెళ్తున్నాము. ఇక్కడ మీకు విషయం చెప్తానండి, అస్సలు నమ్మరు. మేమైతే పుష్ప 2 మూవీ అస్సలు చూడలేదు. అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము, ఏంట్రా ఉజ్వల్ అన్ని సినిమాలకి వెళ్ళినాము, పుష్ప 2 మటుకు మిస్ అయిపోయినాము, అది ఎట్లా మిస్ అయినాంరా, ఏంట్రా ఇది అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. అలాగే పుష్ప 2 చూడడం వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే అస్సలు చూడలేదు పుష్ప 2. ఫైనలీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది గ్రూప్ థియేటర్స్ అంటారు. గ్రూప్ థియేటర్స్లో ప్రతాప్కి అయితే వచ్చాము. ఇటు చూసారా, మోహన ఖుషి అయితే దాంకొని మేము వచ్చామో లేదా అని మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తున్నారు. ఫైనలీ థియేటర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఫైనలీ మూవీ అయితే అయిపోయింది. ఇంటికైతే వచ్చేసాము. లంచ్ తినేసి పడుకునేసాము. పెద్దగా నేనేం షూట్ చేయలేదు. ఇక్కడ ఖుషికి అయితే హెల్త్ బాగా అయిపోయింది, బాగా యాక్టివ్గా అయింది. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తాను. తర్వాత నేనేం షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మోహన ఇన్స్టెంట్ పూరి, ఇన్స్టెంట్ చపాతీ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఉజ్వల్కి మోహనాకి డిస్కషన్ అనమాట మనీ గురించి. ఉజ్వల్ వాళ్ళ డాడీకి మనీ ఇచ్చున్నాడు, అది ఇంట్రెస్ట్తో కలిపి ఇవ్వాలంట. అదే ఇక్కడ ఇష్యూ ఇద్దరికి మధ్యలో. నేను వాళ్ళకి పూచి అనమాట. మధ్యలో నన్ను లాగి ఇద్దరు డిస్కషన్ పెడుతున్నారు. అది ఫన్నీగా ఉంటే అలా వీడియో తీశాను. ఇక్కడ సోమాసాలు తీసుకుంటున్నాను అనమాట. రెగ్యులర్గా మా ఇంటి దగ్గరికి ఈమెతో వస్తుంది, సోమాసాలు అమ్ముతూ. చాలా టేస్టీగా ఉంటాయి, నాకు చాలా ఇష్టం సోమాసా అంటే. 10 రూపీస్కి 3 అనమాట. అవైతే తీసుకున్నాము. ఇక్కడ నేను ఖుషి అయితే రెడీ అయ్యేసి వెయిట్ చేస్తున్నాం మోహన కోసము. కొంచెం వర్క్ ఉంది, బయట వెళ్ళాలి.
అందుకనేసి అని వెయిట్ చేస్తా ఉంటే మోహన రాలేదు, మేము కూడా వెళ్ళలేదు. ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంక ఇక్కడ టిఫిన్ అయితే నేను మోహన ఇన్స్టెంట్ పూరి తెచ్చాడు కదండి, ఇంకా అది చేశాను. దానికి కాంబినేషన్ వచ్చి ఆలు కుర్మా చేశాను. ఇంకా వీళ్ళకైతే పెట్టించాను, తింటున్నారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా పెట్టుకున్నాను. సూపర్ టేస్ట్ ఉండిందనమాట. పూరి అయితే చాలా బాగుండింది. నెక్స్ట్ లంచ్కి అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. గోంగూర చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఎందుకో బిర్యానీ క్రేవింగ్స్ ఉన్నాయన్నమాట, తినాలనిపించింది. ఇంకా అదే ఆర్డర్ పెట్టుకున్నాము. నైట్ డిన్నర్కి కూడా ఇంకా అదే ఉండింది. వంట అయితే చేయలేదు. ఇంకా డిన్నర్ తినేసిన తర్వాత ఇక్కడ చూసారా మా జిన్నోడు మాతో పాటు వాకింగ్ చేస్తున్నాడనమాట. భలే అలవాటు చేసుకున్నాడు వాకింగ్ చేయడము మాతో పాటు. ఏం చిన్నాడా, ఆ మమ్మీతో పాటు అన్నతో పాటు నువ్వు కూడా వాకింగ్ చేస్తున్నావా? నేర్చుకున్నావు నువ్వు కూడా వాకింగ్ చేసేదే? ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వీళ్ళకి స్కూల్ ఉందన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ నిద్రలేచేసాను. ఇంకా బయట వచ్చి అలా చూడడం అలవాటు కదండి నేచర్ని. ఇంకొచ్చి అలా కొంతసేపు బయట చూసి ఇంకా వాకిలంతా చిమ్మేసి ముగ్గు పెట్టేశాను. ఇంకా యాజ్ యూజువల్ ఇంక ఇక్కడ టిఫిన్కి అయితే అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను. ఇడ్లీ పిండి అయితే రుబ్బి పెట్టాను. ఇంకా అది ఫార్మేట్ అయిపోయింది. అది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడ కొన్ని సామాన్లు ఉంటే ఇంకా అవన్నీ కడిగి పెట్టేసి ఇంకా టిఫిన్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా వీళ్ళకి బాక్సెస్కి అన్నిటికీ సర్దేసి ఎవరి లంచ్ బాక్స్ వాళ్ళ క్యారీ బ్యాగ్లో పెట్టేసి స్నాక్స్ అన్నీ పెట్టేసి సర్దేసి వాళ్ళ లంచ్ బాక్స్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా వీళ్ళు స్కూల్కి అయితే బయలుదేరేశారు. వీళ్ళు వెళ్ళిన తర్వాతే నాకు ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అవుతాయన్నమాట. అంతవరకు ఏవి కంప్లీట్ అవ్వవు. ఫుల్ టాస్క్ వీళ్ళతోనే నాకు మార్నింగ్. ఇంకా వీళ్ళకి బాయ్ చెప్పేసిన తర్వాత కొంతసేపు మా జిన్నోని మార్నింగ్ వాకింగ్ లాగా అలా తిప్పుతానమాట. అది రొటీన్ వర్క్ నాకు. ఈ లోపల ఇంటి ముందరికి ఆవు అయితే వచ్చింది. కొన్ని పాడైపోయిన ద్రాక్ష పండ్లు ఉన్నాయి, ఇంకా అవి పెట్టాను. కొన్ని కడిగి నీళ్ళు ఉన్నాయన్నమాట, అవి కూడా పెట్టాను. బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ ఇంకా అవన్నీ పెడితే తాగేసి వెళ్తుంది. ఇది కూడా రెగ్యులర్ రొటీన్ అనమాట. మా ఇంటి ముందరికి ఆవులు ఎక్కువ వస్తుంటాయి. ఈ విధంగా ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను. ఇంకా రొటీన్గా లెమన్ హనీ వాటర్ అనమాట. అవి తాగిన తర్వాత ఇంకేదైనా వర్క్ ఉంటే స్టార్ట్ చేస్తాను, అది మీకు కూడా తెలుసు. ఇంక ఇవి పచ్చి పసుపు అనమాట. మోహన పచ్చి పసుపు కొమ్ములు తెచ్చున్నాడు. ఇంకా అవన్నీ సపరేట్ చేసి ఇంక ఇక్కడ ఎండకైతే పెడతా ఉన్నాను. ఇంకా అలాగే పచ్చి కొబ్బరి ఉండింది, ఇంకా అవన్నీ కట్ చేసి ఇంకా ఎండకైతే పెట్టాను. ఇంకా పుదీనా ఉన్నిందనమాట. ఇంకా లంచ్కి పుదీనా పచ్చడి చేద్దాము, పాడైపోతా ఉంది అనేసని ఇంకా పుదీనా అయితే తెచ్చిపెట్టుకున్నాను. ఇంకా నేను కూడా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి కాసేపు ఎండలో కూర్చొని పుదీనా అంతా ఒలుచుకున్నాను. ఇంక ఇక్కడ లంచ్కి అయితే పుదీనా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఉజ్వల్ వాళ్ళకైతే బాక్స్కి ఫ్రైడ్ రైస్ చేసి పంపించేశాను. ఇంకా నాకు మోహనాకి లంచ్కి పుదీనా పచ్చడి అనమాట. ఫైనలీ పుదీనా పచ్చడి అయితే చేసేసాను. ఇంకా దానికి కాంబినేషను ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. చాలా బాగుంటుందండి పుదీనా పచ్చడికి ఆమ్లెట్ కాంబినేషను. ఇంకా టిఫిన్ కమ్ లంచ్ అయితే పెట్టుకొని తినేసిన తర్వాత యాజ్ యూజువల్ చెప్పాను కదండి సోమసాల ఆమె మా ఇంటికి వస్తుంది రెగ్యులర్గా అనేసని ఇంకా ఆమె దగ్గర సోమసాల అయితే తీసుకున్నాను. తర్వాత పెద్దగా నేనేం షూట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ అంతా కొంచెం వర్క్ ఉంటే ఇంకా అవి చూసుకుంటూ ఉండిపోయాను, ఎడిటింగ్ అది. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. వాకింగ్ చేసి చాలా రోజులు అయింది. అందుకనేసని ఈవినింగ్ 4కి అలా వాకింగ్ చేస్తున్నాను. ఇంటి ముందరే ఒక 1 అవర్ వాకింగ్ చేస్తానండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత వరకు వాకింగ్ చేసుకుంటాను. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ తెచ్చి చూపిస్తున్నాను. ఇది లెవెల్ ప్రమోషన్ అనమాట. ఇద్దరు లెవెల్ ప్రమోషన్ అయినారు, ఖుషి ఉజ్వల్. అదే ఇక్కడ సర్టిఫికేట్స్లో చూపిస్తూ ఉన్నారు. ఇంకా యాజ్ యూజువల్ ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దోశ చేశాను. ఇంకా వీళ్ళకైతే డిన్నర్ పెట్టించేసాను, తింటున్నారు. ఇక్కడ చూసారా మా జిన్నోడు గొడవ అనమాట. దోశ కావాలంట, పెడితే తినదు, ఊరికే పాడు చేస్తుంది. మళ్ళీ పెట్టలేదని అలుగు వెళ్ళి మోహనాకి చెప్తా ఉంది. మోహన తిడతా అంటే చూడండి ఏం డాన్స్ చేస్తుందో. కానీ తినదనమాట, ఊరికే అడుగుతుంది కానీ అస్సలు తినదు దోశ.
ఇక్కడ కొద్దిగా లేట్గా తింటున్నాడు ఉజ్వల్. టిఫిన్ హోంవర్క్ రాసుకునే కొద్దికి లేట్ అయింది. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే తినేసాను. ఇంకా అలా గడిచిందనమాట ఆ డే. ఇది నెక్స్ట్ డే వీళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత చాలా రోజులైంది స్కిన్ని ప్యాంపర్ చేసుకొని ఒకసారి స్క్రబ్ ఫేస్ ప్యాక్ వేసుకుందాము అనేసని ఇంకా ఇదైతే వేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో చూపించానండి. టమాటో నెక్స్ట్ షుగరు కాఫీ పౌడరు వేసుకొని ఈ విధంగా స్క్రబ్ లాగా చేసుకుంటే ట్యాన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయిపోయి స్కిన్ అయితే స్మూత్గా బాగుంటుంది అనేసని ఇంకా ఆ స్క్రబ్ వేసుకున్న తర్వాత ఇది ఫేస్ ప్యాక్ అనమాట. ఇది శాండిల్వుడ్ పౌడరు కొద్దిగా రోజ్ వాటర్లో మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పెట్టేసుకొని బాగా డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే స్కిన్ ఇన్స్టెంట్ గ్లో వస్తుంది, బాగుంటుంది. స్కిన్ కూడా స్మూత్గా ఉంటుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాంకుకి అయితే బయలుదేరాను. కొద్దిగా వర్క్ ఉందన్నమాట బ్యాంక్లో. ఇంకా వర్క్ చూసుకుందాము అనేసి బ్యాంక్ వచ్చాను. ఇంకా బ్యాంక్లో వర్క్ చూసుకొని ఇసిన తర్వాత ఇప్పుడు టైలర్ షాప్ దగ్గరికి అయితే వచ్చాను. కొన్ని స్టిచ్చింగ్కి బట్టలు ఇచ్చున్నాను, అవి తీసుకెళ్దాము అని వచ్చాను. ఇంకా లోపల ఇక్కడ మగ్గం వర్క్ వేస్తూ ఉన్నారు వేరే బ్లౌజ్కి. చాలా బాగుంది వర్క్ అయితే, సూపర్గా ఉన్నింది అనమాట. న్యూ మోడలు, డిజైన్ కూడా బాగా నచ్చింది నాకు. అందుకే అలా వీడియో తీసుకుంటాను, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందేమో అనేసి చూపిస్తా ఉన్నాను. డిజైన్ అయితే ఆసమ్గా ఉంది, ఫినిషింగ్ అయితే సూపర్ అనమాట. నాకు భలే నచ్చాయి ఈ 2 వర్క్స్. అదే ఇంకా అలా వీడియో తీసుకుంటా ఉన్నాను. టైలర్ షాప్లో వర్క్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. ఎందుకనంటే పేరెంట్స్ మీటింగ్ అనమాట. ఖుషీకి ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు. ఇంకా అందుకనేసని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ 5:30కి అలా పేరెంట్స్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇంకా కొద్దిగా నేను లేట్గానే వచ్చాను. 5:40కి అలా వచ్చేసరికి చూసారా ఎంత రష్ ఉన్నారో. ఒక 10 to 15 minutes వెయిట్ చేశాను. తర్వాత టీచర్స్తో అందరితో మాట్లాడాను. ఖుషి ఎలా చదువుతుంది ఏంటి అనేసి. బాగుంది, ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు. అక్కడ పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత 7 అలా అయింది టైము. మోహనాని ఛాయ్ వాళ్ళకి వెళ్ళి ఛాయ్ తాగుదాం మోహన అని చెప్పాను. ఇదైతే మాకు పిచ్చి ఇష్టం అనమాట. మీరు రెగ్యులర్గా చూపిస్తూనే ఉంటాను ఛాయ్ వాళ్ళ గురించి, అస్సలు స్కిప్ చేయము ఆ ఏరియాకి వస్తే. అక్కడ మలై బన్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. తర్వాత ఛాయ్ తాగకపోతే ఎట్టండి, ఛాయ్ వాళ్ళలో నాకు పిచ్చి ఇష్టం అనమాట. ఛాయ్ వాళ్ళలో ఛాయ్ అయితే అక్కడ తాగేసిన తర్వాత కొన్ని వెజిటేబుల్స్ అవి తీసుకొనేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు యాజ్ యూజువల్ హోంవర్క్ అయితే చేసుకుంటా ఉన్నారు. యూజువల్ అయితే ఖుషీకి డౌట్స్ చెప్తా ఉన్నాడు మ్యాథ్స్లో, కొన్ని ప్రాబ్లమ్స్ రావట్లేదు అని చెప్తే వీళ్ళు హోంవర్క్ కంప్లీట్ చేసుకునే లోపల డిన్నర్ ప్రిపేర్ చేద్దాము అనేసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను. ఖుషీకి కూడా పెట్టించేసాను, తినేసింది. ఉజ్వల్ అయితే తర్వాత తింటానమ్మా ఆకలి లేదు అన్నాడు. ఇక్కడ క్లైమేట్ బాగుంది అనేసి బయట వాకింగ్ లాగా వచ్చాము. ఈ హెడ్ కప్స్ అయితే నాకు భలే నచ్చాయి. ఖుషి అయితే కొడైకెనాల్లో తీసుకునింది, నాకు ముచ్చటేసి మీతో అలా షేర్ చేశాను. ఇక్కడ ఉజ్వల్ అయితే దయ్యం వస్తుందంట, తను దాన్ని కంట్రోల్ చేస్తున్నాడంట. అది ఫన్నీగా ఉంటే అలా వీడియో తీశాను. ఇక్కడ నేను స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. పెద్దగా ఏం ఉండదండి, ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను అనమాట పడుకునేటప్పుడు, అంతే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.